అభ్యాసాత్ జ్ఞాన ధ్యానం విశిష్యతే అంటూ మహిత ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనకి ఇప్పుడు చెప్తుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. మానవులు గుణముల చేత, లక్షణముల చేత, స్వభావం చేత బందీలై ఉంటారు. ఏ ఇద్దరి భావాలు స్వభావాలు ఒకటిగా ఉండవు. అందువలన గత 4 శ్లోకాలలో భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలను బోధించారు. ఎవరికి ఏది సులభంగా ఉంటుందో, ఎవరు ఏ మార్గాన్ని ఇష్టపడతారో వారికి అది అందాలి. ఆ విధానాన్నిటినీ కలిపి ఈ శ్లోకంలో సరళంగా వివరించడం జరిగింది. మూఢ విశ్వాసాల బారిన పడిన వారు వివేకరహితమైన, అర్థం లేని అనేక సాధనలు చేస్తూ వృద్ధంగా గడుపుతుంటారు. అటువంటి సాధనము కన్నా జ్ఞానము శ్రేష్టతరము. జ్ఞానము ఈ జగతి ఏకస్వరూపమని, అనేకము కాదని శుద్ధ అద్వైత భావాలు బోధిస్తున్నాయి. అట్టి అద్వైతములను మనకు అనుభవంలోనికి తెచ్చే విధానమే ధ్యానము. కాబట్టి జ్ఞానాన్ని అవగతం చేసే ధ్యానమే మరింత శ్రేష్టతరము. ధ్యానం అంటే ఏమిటో తెలిసినా రూపరస గంధాలతో నిన్ను ఆకర్షించి వ్యాకుల పెట్టి లాభ నష్టాలను పక్కకి నెట్టి నిశ్చల మౌనాన్ని ఆశ్రయించడమే ధ్యానం. ఈ ధ్యానం యొక్క లక్ష్యమైన కర్మఫల త్యాగమున్నదే అది అన్నిటికన్నా మహా ఇష్టమైన మనోస్థితి. అన్ని పనులు చేస్తూ కూడా మనస్సును నిశ్శబ్దంగా ఉంచుకోవచ్చు. దీని వలన మానవుడు దుఃఖం నుండి విడిపడి పరమ శాంతిని అనుభవిస్తాడు. శాంతి భగవంతుడి స్వరూపము. శాంతి మానవ జీవితానికి పరమ లక్ష్యము. అట్టి శాంతిని చేరుకునే మార్గాన్ని అమిత సులభంగా చేసి చెప్పబడిన అద్భుత శ్లోకరాజము ఈ భక్తి యోగంలోని 12వ శ్లోకము. కృష్ణార్పణం. మానవులు గుణలక్షణ స్వభావాల చేత బందీలై ఉంటారు. ఏ ఇద్దరి భావాలు స్వభావాలు కూడా ఒక్కటిగా ఉండవని చెప్తున్నారు. అందుకని గత 4 శ్లోకాల నుంచి కూడా పరమాత్మని చేరే మార్గాలని మనకి వివరిస్తూ ఉన్నారు పరమాత్మ. ఈ విధానాలన్నీ కూడా ఈ శ్లోకంలో కలిపి చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే మూఢ విశ్వాసాల బారిన పడి వారు వివేకరహితులై అర్థం లేని జీవితాన్ని, కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. సాధనలు చేస్తూ ఈ విధంగా వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా ఉండద్దని చెప్తున్నారు పరమాత్మ. ఈ సాధనల కన్నా కూడా జ్ఞానం అనేది మిక్కిలి శ్రేష్టమని చెప్తున్నారు. అద్వైతంతో మనం ఉండి జ్ఞానంతో చక్కగా ధ్యానం చేస్తూ మనం కర్మఫల త్యాగం ద్వారా శాంతిగా జీవించాలని ఈ శ్లోకంలో పరమాత్మ స్వయంగా వివరించారు.